హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మేము మైసూర్ టు ఊటీ వెళ్ళామండి. ఊటీలో ఏమేమి చూసాము ఏంటి అనేది ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను. ప్రజెంట్ మేమైతే బందిపుర ఫారెస్ట్ నుంచి వెళ్తున్నాము మైసూర్ టు ఊటీ. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుందంట. చూడండి, జింకలు కనిపించాయి స్టార్టింగే. మన అదృష్టం బాగుంటే ఇంకేమేమి కనిపిస్తాయో చూడాలి. అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్తే మంచిగా అన్ని యానిమల్స్ కనిపిస్తాయంటండి. మేము వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది, అరౌండ్ 11 అయింది. అందుకే మాకు అంతగా ఏం కనిపించలేదు. ఇప్పుడైతే మనము కర్ణాటక స్టేట్ నుంచి తమిళనాడు స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఇంక ఈ ఫారెస్ట్లోనే స్టేట్ అనేది డివైడ్ అవుతుందంట. ఇంకా తమిళనాడు స్టేట్ లోపల నుంచి వెళ్తున్నప్పుడు అయితే మనకి సఫారీస్ కూడా ఉంటాయండి. జీప్స్ తోటి మనము సఫారీ మాట్లాడుకుంటే డైరెక్ట్ టైగర్స్, యానిమల్స్ అంటే ఎలిఫెంట్స్ అవన్నీ కూడా దగ్గర వరకు కూడా మనం వెళ్ళి చూడొచ్చు అంట. ఎక్కడ ఉంటాయో అక్కడికి తీసుకొని వెళ్తారంట. చూడండి వ్యూ ఎంత బాగుందో, రోడ్డుకి ఈ పక్కన ఆ పక్కన చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వ్యూని. అయితే నేను మంచి మ్యూజిక్ అయితే పెడతాను. ఇంకా మేమైతే రూమ్కి అయితే వచ్చేసామండి ఊటీలోని. ఇది మా రూమ్ నుంచి అయితే వ్యూ అనమాట, సిటీ వ్యూ. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ రూమ్ అయితే మాకు 1600 పడిందండి 1 నైట్కి అనమాట. చాలా కాస్ట్లీ. ఇంక ఇక్కడ ఇలానే ఉంటాయంటండి పీక్ టైంలోనే. ఇంకా మేమైతే బయటకైతే బయలుదేరాము. ఇదిగోండి క్యాబేజీ తోట చూడండి ఎంత బాగుందో. ఇంకా నెక్స్ట్ మేమైతే బోటింగ్కి వచ్చామండి. 5 అవుతుంది. ఇక్కడ ఏదైనా సరే ఈవినింగ్ 6:30 వరకే ఉంటుందంట, తర్వాత అన్నీ బంద్ అయిపోతాయి. ఇంకా మేము వచ్చాము, 5 అయ్యింది. బోటింగ్ చేద్దాం అనేసి, ఇది మా రూమ్కి చాలా దగ్గరలోనే అనమాట. ఇంక ఇక్కడ రకరకాల బోటింగ్స్ అయితే ఉన్నాయండి. మేము 4 మెంబర్స్ ఒక బోటు, 2 మెంబర్స్ ఒక బోటు ఎక్కాము. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. చాలా లైన్ ఉంది, రష్ ఉంది టికెట్ కౌంటర్లో. ఇంకా ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ప్లేస్ ఎంత బాగుందంటే అంతే చల్లగా కూడా ఉందండి. పైనుంచి మంచు పడుతుంది, కిందన వాటర్ మాత్రం ఐస్ వాటర్ లాగా చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా మా వాడి అయితే ఫుల్ ఎఫెక్ట్ అయిపోయాడు. నైట్ అయితే బాగా ఫీవర్ వచ్చేసింది. పిల్లలతో ఇలాంటి ట్రిప్స్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ మెడిసిన్ అయితే క్యారీ చేయండి. ఇంకా ప్రిపేర్ అయిపోండి, పిల్లలు ఎఫెక్ట్ అవుతారనేసి. మైండ్లో ఉంటే వాళ్ళు ఎఫెక్ట్ అయినా కానీ మనకు అంత ఫీల్ అనిపించదు అనమాట. మేమైతే చాలా బాధపడ్డాము, ఇదేంటి ఇలా అయిపోయింది అనేసి. చాలా ఫీవర్ వచ్చేసింది వాడికి. ఇంక మేమైతే ఇదిగోండి నైట్ డిన్నర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ చాలా పెద్ద ఇష్యూ అండి. చిన్న చిన్న రోడ్స్, కార్ ఎక్కడ ఆపాలో అర్థం కాలేదు. ఇంకా ఈ హోటల్లో అయితే పార్కింగ్ అవైలబుల్ ఉందని మేము ఇక్కడికి వచ్చేసాము అనమాట. కాకపోతే ఫుడ్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా టైం అయితే 7 అయ్యింది. మేము కాసేపు వెయిట్ చేసేసరికి వేడివేడిగా ఫుడ్ అయితే ప్రిపేర్ అయిందండి. ఇక్కడ చైనీస్, సౌత్ ఇండియన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, మేము మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఆన్ ద వేలో ఏమున్నాయో చూడడానికి మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోతామండి. ఇది మా హోటల్ ముందు వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో. చిన్న చిన్న ఇల్లులు, కలర్ఫుల్గా ఉన్నాయి ఇల్లులు కూడా. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. లగేజ్ అంతా సెట్ చేస్తారు. ఎందుకంటే కార్ అయితే తీస్తామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఫస్ట్ ప్లేస్ అయితే దొడబెట్ట పీక్ పాయింట్ అనేసి అంటున్నారు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుందంట.
మనం కూడా స్టార్ట్ అయిపోదాము పదండి. మీకు ఇప్పుడు సిటీ వ్యూ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదంతా సిటీ, ఇదైతే రైల్వే స్టేషన్ అండి. ఇంకా మేమైతే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదామని ఒక హోటల్కి అయితే వచ్చాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేము ఫస్ట్ పాయింట్ అయితే దొడబెట్ట పీక్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఇది దొడబెట్ట పీక్కి వెళ్ళే రూట్ అనమాట. మేము ఉండే హోటల్ నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా వచ్చేసామండి దొడబెట్ట పీక్ పాయింట్కి. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ నుంచి పార్కింగ్ నుంచి ఈ వే అంతా కూడా ఇలా స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. షాపింగ్ చేయొచ్చు. ఇంకా ఇదిగోండి టైంపాస్కి తినటానికి కూడా కొంచెం స్నాక్స్ టైప్ ఉన్నాయి ఇక్కడ. ఇది దొడబెట్ట పీక్ పాయింట్ అండి. ఇదంతా కూడా సిటీ వ్యూ అనమాట. మంచి ఎండ అయితే ఉంది, క్రౌడ్ కూడా ఫుల్గా ఉందండి. అక్కడ చూడండి ఏదో వైట్ శారీ పరిచినట్లు, అది మేఘాలు అనమాట. ఎంత బాగుందో. ఫోటోలో అయితే అసలు ఏం రావట్లేదు, వీడియోలో మాత్రం ఇలా వస్తుంది. ఇంకా పైనుంచి టెలిస్కోప్ వ్యూ కూడా ఉందంట, కానీ వెళ్ళి చూడడానికి అసలు ఖాళీనే లేదండి. ఎంతమంది టూరిస్టులు ఉన్నారంటే ఆ పైకి వెళ్ళి చూద్దామంటే అసలు క్రౌడ్ అయితే తగ్గట్లేదు. ఇంక ఇలా కిందకి వెళ్తే ఇంకేముంది అనేసి చూడడానికి వెళ్ళాం. పెద్దగా ఏం లేదండి, జస్ట్ ఇలా నార్మల్గా కిందకి వెళ్ళి అక్కడ గార్డెన్ వ్యూ టైప్ ఉంది, అది చూసేసి వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము టీ ఎస్టేట్కి అయితే వెళ్దామండి. ఇదిగోండి టీ ఎస్టేట్ అయితే వచ్చాము. ఇక్కడ ట్రెడిషనల్ వేర్ కూడా ఉంది, కానీ మాకు మా పిల్లలతో ఇంకా అవ్వలేదండి. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని నెక్స్ట్ పాయింట్కి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మీరు కూడా చూడండి టీ ఎస్టేట్ ఎంత బాగుందంటే ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. చూడండి చాలా బాగుంది. టీ గార్డెన్ నుంచి మేము ఇప్పుడైతే బొటానికల్ గార్డెన్కి స్టార్ట్ అయ్యామండి. ఇదిగోండి ఇదైతే బొటానికల్ గార్డెన్ అనమాట. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇంకా సీజన్ అంటే క్రౌడ్ ఇలానే ఉంటుంది కావాలి, కానీ గార్డెన్లో అయితే అంతగా చూడడానికి ఏం లేవండి. ఫ్లవర్ షో అవుతుందంటే ఆ టైంలో అయితే చాలా బాగుంటుందంటే. కాకపోతే ఇక్కడ వ్యూస్, సీనరిక్ వ్యూస్ అనమాట చాలా బాగున్నాయి. ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా కొంచెం అలా టైం స్పెండ్ చేసి స్టార్ట్ అయ్యామండి. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి వ్యూస్ అన్నీ కూడా.
ఈ లోపలైతే ప్లాంట్స్ ఎంత బాగున్నాయంటే కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి. వెరైటీ వెరైటీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మంచి మంచి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా ముళ్ళు చెట్లని చూడగానే నాకైతే కలేజా మూవీ గుర్తొచ్చిందండి. చూడండి మీకు కూడా గుర్తొచ్చిందా? అలీగారి కామెడీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనము నెక్స్ట్ టిబెటిన్ మార్కెట్ ఉందంట ఇక్కడ దగ్గరలోనే. అక్కడికి వెళ్ళి ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్పారు. ఇంకా స్టార్ట్ అయిపోద్దామనేసి ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఇంక ఈ గార్డెన్లో అంతకు మించి చూడడానికి అయితే మాకైతే ఏం కనిపించలేదు. ఇదిగోండి ఈ 2 ఇల్లులు ఎంట్రన్స్లోనైతే చాలా బాగున్నాయి. ఇదేనండి టిబెటిన్ మార్కెట్. స్వెటర్స్ అయితే చాలా క్యూట్గా చిన్నపిల్లలకి చాలా బాగున్నాయండి. అండ్ కాస్ట్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు, తీసుకోవచ్చు. మన నెక్స్ట్ పాయింట్ అయితే ఇదేనండి, పైన్ ఫారెస్ట్. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఈ పైనుంచి కిందకి వెళ్తే వ్యూ ఉంటుందంట. కానీ చెట్లు అయితే భలే ఉన్నాయండి. ఎండ కూడా మామూలుగా లేదు, చలి ఉన్నది, ఎండ ఉన్నది. ఇలా కిందకు వచ్చాము. కిందకి వస్తే ఇక్కడ హార్సెస్ అయితే ఉన్నాయి. హార్స్ రైడ్ జరుగుతుందంట. పర్ పర్సన్ 100 రూపీస్. ఇంకా మా అమ్మాయి చూసింది, గోల్ పెడుతుంది హార్స్ ఎక్కుదాం అని. ఫస్ట్ అయితే లేక్ దగ్గరికి వెళ్ళి వచ్చి తర్వాత ఎక్కుదాం అన్నాం. చూడండి లేక్ వ్యూ అయితే ఎంత బాగుందో, సూపర్గా ఉందండి. ఇక్కడ చాలా మూవీస్ కూడా షూటింగ్ అవుతాయంట. మరి ఈ జనాలకి ఏం షూటింగ్ అవుద్దో ఏమో, వాళ్ళు ఏ టైంలో చేస్తారో. ఇక్కడైతే జనాలు మామూలుగా లేరండి, పీక్ టైం కదా. ఇంకా ఇదిగోండి మా వాళ్ళు అయితే మా అమ్మాయి కోరిక ఇంక తీర్చేశారు. హార్స్ రైడ్ ఒక హాయ్ చెప్పేయండి, ఇద్దరు కలిపి మా హార్స్ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ అయితే మనము షూటింగ్ స్పాట్ అండి, దానికైతే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంది. మనం డిఫెన్స్ పర్సన్స్ కార్డు చూపిస్తే ఫ్రీ అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్ళాలండి. వ్యూ చూడడమేమో కాదు కానీ కాళ్ళు అయితే మామూలుగా నొప్పులు రావట్లేదు. ఇవ్వండి చిన్నపిల్లలు కదా, వీళ్ళైతే బాగానే ఎక్కేస్తున్నారు. మా అమ్మాయి అదే అంటుంది, అమ్మ నువ్వు ఎక్కలేకపోతే నువ్వు ఉండిపో, నేను వీడియో తీసి తెస్తానులే అంటుంది. మెల్లిగా వెళ్తున్నానండి, తప్పదు కదా. ఇంకా ఎంత దూరం వచ్చి వ్యూ చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా. పదండి ఎక్కేద్దాం. పైకి వచ్చాక ఒకేలా ఉందండి. అంత కింద నుంచి పైకి వచ్చాక చూసేంత వ్యూలా అయితే నాకు అనిపించలేదు. ఇంకా రిటర్న్ అయిపోతుంటే ఈ ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. ఎలిఫెంట్స్ అయితే ఈ ట్రిప్లో చూడమేమో అనుకున్నామండి, లక్కీగా కనిపించాయి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇది బోట్ హౌస్ దగ్గర అనమాట. ఇంక ఇది ఐ లవ్ ఊటీ, ఇది కూడా బోట్ హౌస్ దగ్గరే ఉంది. ఇంక ఇక్కడైతే టీ గార్డెన్